బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారని నందికొట్కూరు రూరల్ ఎస్సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు హెచ్చరించారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారని నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు హెచ్చరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ముచ్చుమర్రి సంఘటనకు సంబంధించి నందికొట్కూరు సిఐ అలాగే ముచ్చుమర్రి ఎస్ఐను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినటువంటి చిన్నారి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి పోలీసులు దాదాపుగా 10వ రోజు నిన్న దర్యాప్తు చేసి నిన్న అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పాత ముచ్చుమరి అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో గ్రామ సమీపంలో పార్కులో ఆడుకుంటుండగా ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి తరుణంలో అక్కడ ఉండేటటువంటి పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ ఈరోజు రాయలసీమ సంబంధించినటువంటి రేంజ్ అధికారి సస్పెన్షన్ వేటు విధించడం జరిగింది. అయితే విధుల్లో నిర్లక్ష్యము, అలసత్వం వహించారనేటటువంటి కారణంగా కర్నూలు రేంజ్ సంబంధించినటువంటి విజయరావు సస్పెన్షన్ విధించడం జరిగింది. అయితే అక్కడే కూతవేటు దూరంలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ముచ్చుమరిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశము ఒక 200 మీటర్ల లోపే ఆ స్టేషన్ ఉండడము, ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనేటటువంటి క్రమశిక్షణలో తప్పనేటటువంటి నెపంతో అక్కడ ఇద్దరిని తప్పించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ముచ్చుమరి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐ జయశేఖర్ సస్పెన్షన్ విధించడం జరిగింది. అయితే నందికొట్కూరు సంబంధించినటువంటి సర్కిల్ లో ఉండేటటువంటి విజయ్ భాస్కర్ మీద కూడా వేటు విధించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ బిగ్ టీవీ అన్ని రకాలుగా చిన్నారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి మొదటి నుండి బిగ్ టీవీ ఏదైతే ముందస్తుగా ఇచ్చిందో అలాంటి సమాచారమే నిన్న ఎస్పీ సంబంధించినటువంటి అధికారులు వెల్లడించడం జరిగింది. జరిగినటువంటి సంఘటన సంబంధించి ఇంకా ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు లేదా మిగతా అధికారుల మీద కూడా వేటు విధించాలి. పూర్తిగా అమ్మాయి సంబంధించినటువంటి కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.